అష్టావక్రుడనే మహర్షి. ఆయనకి 8 వంకరలు ఉంటాయి. కాళ్ళు వంకర, చేతులు వంకర, ముక్కు వంకర, మూతి వంకర. కానీ ఆయన చాలా గొప్పవాడు. ఎందుకంటే బుద్ధి వంకర కాదు ఆయనకి, అన్నీ వంకరలే. మనకు అన్నీ సక్రమంగా ఉన్నాయి, బుద్ధి ఒకటే వంకర. అవయవాలు వంకరగా ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు మిత్రమా. బుద్ధి సక్రమంగా ఉంటే అవయవాలన్నీ బాగుంటాయి. అష్టావక్రుడు గొప్ప భక్తుడు, గొప్ప జ్ఞాని, గొప్ప విరాగి, జనకుడికి జ్ఞానోపదేశం చేసిన మహానుభావుడు ఆయన. ఆయన చాలా కాలం బతికాడు ఆ వంకర శరీరంతో. కృతయుగం నాటి, త్రేతాయుగం నాటివాడు జనక మహారాజుకు ఉపదేశం చేశాడు. త్రేతాయుగం వెళ్ళిపోయింది, రాముడు వెళ్ళిపోయాడు, జనకుడు వెళ్ళిపోయాడు, ద్వాపర యుగంలో కూడా ఉన్నాడు. ఇంతవరకు ఎందుకుంటున్నామంటే ఆయన అన్నాడు, నాకు కృష్ణ పరమాత్మను చూడాలని ఉంది, ఆయన చూశాక వెళ్ళిపోతానని చెప్పాడు.